హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే మేము ముంగట్కి ఒక వంటకం తీసుకొని వచ్చినాం. అదేంటిదంటే కొరియన్ స్పైసీ నూడిల్స్. మనమైతే కొరియాకు పోలేము కదా, అందుకోసమనే కొరియన్ స్పైసీ నూడిల్స్ తెచ్చుకొని ఎట్లుంటుందని ట్రై చేద్దామని అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం ఇలా ఏమేమి వస్తాయి అని. నూడిల్స్ వచ్చినాయి, ఇంకా 2 రకాల సాసెస్ అయితే వచ్చినాయి. ఒకటేమో సీజనింగ్ పౌడర్ అట, ఇంకొకటేమో సీజనింగ్ ఆయిల్ అట. చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్ అని. మేమైతే ఉట్టి నూడిల్స్ టేస్ట్ చేస్తున్నాం ఎట్లున్నాయని. మాకైతే నచ్చినాయి. మీకెవరికన్నా ఇట్లా ఉడకబెట్టిన నూడిల్స్ తినే అలవాటు ఉన్నదా? కింద కామెంట్ చేయండి. మేమైతే మ్యాగీ వేసుకునేటప్పుడల్లా ఇట్లనే తింటాము. మేమేమో ఎత్తానమని మా చిన్నగాడు అయితే వచ్చి చూస్తాడు. లైట్ గా బాయిల్ చేసుకున్న వాటర్ లోనే అయితే నూడిల్స్ అయితే వేసుకున్నాం. అవి 5 మినిట్స్ దాకా కుక్ అయిన తర్వాత వాటర్ అయితే తీసేసుకొని ఇందులో వచ్చిన సాసెస్ అయితే వేసుకున్నాం. మా చెల్లె మొత్తం కిందనే పోగొట్టింది సాసెస్ అంతా. స్మెల్ అయితే దారుణంగా వచ్చుడు, కానీ టేస్ట్ ఎట్లుంటుందో అని ట్రై చేసి అయితే చూద్దాము. మా వాళ్ళు అయితే స్మెల్ చూసా నేను తినను, ఆ స్మెల్ అంత ఎట్లనో వస్తాను. టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే మస్తున్నది. స్మెల్ వెరైటీగా వచ్చింది కానీ టేస్ట్ అయితే మస్తు స్పైసీగా ఉంది. స్మెల్ చూస్తే నాకు నచ్చలేదు, కానీ నేను కూడా టేస్ట్ చేసిన మస్తు స్పైసీగా ఉండే. స్మెల్ బాగాలేదు, టేస్ట్ వేరే లెవెల్, టూ స్పైసీ, సూపర్. మీరు కూడా కొరియన్ నూడిల్స్ ట్రై చేయండి, మస్తున్నది. ఉంటాం మళ్ళీ, అబ్బాయి.